అక్షయ్ అయితే వేదవతి దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక వేదవతి అయితే నేను నీకన్నా పెద్దదాన్ని అయినా చదువు విషయంలో నీకన్నా చాలా చిన్నదాన్ని. నీ అంత చదువు కూడా చదువుకోలేదు. నీ అంత జ్ఞానం కూడా నాకు లేదు. కానీ నాకు తెలిసిన దాంట్లో మీ ఆవిడని నేను అర్థం చేసుకునే దాంట్లో చెప్తున్నాను. మీ ఆవిడంత మంచిదై ఇంకొకరు ఉండరు. ప్రేమ విషయంలో అమ్మలా చూసుకుంటుంది. బాధ్యతల విషయంలో నాన్నలా బాధ్యతలు మోసే కెపాసిటీ కూడా మీ ఆవిడకి ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది వేదవతి. అలా అనగానే అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక అయినా నువ్వు మీ భార్యని ఎలా అపార్థం చేసుకున్నావో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక వేదవతి అలా అనేసరికి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అయినా నువ్వు నీ భార్యని అలా అపార్థం చేసుకోవడంలో తప్పులేదులే, పరిస్థితులు అలా ఉన్నాయి. మీ అమ్మ నాన్న అర్థం చేసుకున్నారంటే ఒక అర్థం ఉంది, కానీ నువ్వు అపార్థం చేసుకున్నావంటేనే అర్థం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు నీ మనసాక్షిని అడుగు, నీ భార్య తప్పు చేసిందా లేదా అని. నీ చెల్లెల విషయంలో నీ భార్య అలా ఎందుకు అలా చేసిందో కూడా నువ్వు ఒకసారి ఆలోచించు. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. నీ భార్య మాత్రం నీ చెల్లెలకి మాత్రం అన్యాయం చేయలేదు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు. నీకు నీ భార్య గురించి ఇంతకు మించి నేను చెప్పలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా నువ్వు అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను అని చెప్పేసి ఆ వేదవతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే షాక్ అయ్యి ఆవిడ కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.